కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా ప్రజలందరినీ సమానంగా చూసుకుంటూ పాలన చేయాలని రాజ్యాంగం చెబుతోంది. అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని గత ప్రభుత్వ పాలనలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి ఆ మేరకు చేసి చూపించారు. అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. టీడీపీ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి ఆయన కుమారుడి దాకా పచ్చపార్టీ కార్యకర్తలు నేతలు ఎవరికి వారు ఎక్కడికక్కడ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. పట్టపగలే నట్ట నడి రోడ్డుపై నరుకుతున్నారు. ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్నారు. దౌర్జన్యాలు మామూలైపోయాయి. రాజకీయ ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అంతేకాదు రివర్స్లో బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 2 నెలల్లోనే అరాచకాంధ్రప్రదేశ్ను ఆవిష్కరించారు. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన సందేశాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగ విధానాల్ని టీడీపీ నేతలు కార్యకర్తలు కలలో కూడా విస్మరించడం లేదు. అధికారం దక్కగానే అరాచకాలకు తెగబడ్డారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల్ని, కార్యకర్తల్ని, నేతల్ని వెంటాడి వేధిస్తూ వారు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారిని సైతం వదలకుండా వారి కడుపు కొడుతూ వారితో రాజీనామా చేయించేదాకా పచ్చ నేతలు నిద్రపోవట్లేదు. కాదు కూడదు అంటే నిత్యం వేధింపులు, అవమానాలకు గురిచేస్తూ శాడిజానికి మరో పేరుగా నిలుస్తున్నారు. ఈమె పేరు కళ్యాణి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అచ్చన్నపాలెంలోని 31వ నంబర్ అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్నారు. 8 నెలల కిందటే ఈమె ఈ చిరుద్యోగంలో చేరి కుటుంబానికి అండగా నిలిచారు. అంతా బాగా ఉందని అనుకున్న సమయానికి రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అధికారం దక్కగానే టీడీపీ నేతలు ఈమె ఉద్యోగంపై కన్నేసి వేధించడం మొదలుపెట్టారు. మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో ఫోటోలు దిగిన పాతూరి రమేష్ తో పాటు నారాయణ అనే మరొక టీడీపీ నేత, ఇంకా ఇతరులు ఈమెను ఆయా ఉద్యోగం వదులుకోవాలని, రాజీనామా చెయ్యాలని, ఆమె స్థానంలో టీడీపీ మనిషికి ఆయా పోస్టు ఇప్పిస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. నన్ను రిజైన్ చేసేమని అని బెదిరించారండి. అక్కడికి నేను టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను ఎందుకు రిజైన్ చేయాలి సార్, నాదేం తప్పు ఉందండి, నా చిన్నపిల్లడు హ్యాండిక్యాప్డ్ అండి, వాడి మొహం చూడండి అని నేను చాలా రిక్వెస్ట్ చేశానండి. అయినప్పటికీ వాళ్ళు, మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వ అమ్మాయిని మేము పెట్టుకుంటాము, నువ్వు మట్టికి జాబ్ మీద హోప్స్ పెట్టుకోవద్దు, నువ్వు రిజైన్ చేసే అన్నారండి. సర్లే అని నీకు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చానండి. అప్పటి నుంచి కూడా మాకు రాజకీయంగా ఎన్నో రకాల ఇబ్బందులు కలిగించి నన్ను మానసికంగా చాలా టార్చర్ పెట్టారండి. నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారండి. అలాగే మా హస్బెండ్కి కూడా మరి మా చుట్టాల ద్వారా చెప్పించారండి, రిజైన్ చేసామను లేకపోతే పథకాలు ఆపేస్తారంట, లేకపోతే మా చిన్నపిల్లడు హ్యాండిక్యాప్డ్ అండి. హ్యాండిక్యాప్డ్ అయితే నాకు 5 సంవత్సరాల క్రితం నుండి బాబుకి పెన్షన్ వస్తుందండి, ఆ పెన్షన్ ఆపేస్తాం, పథకాలు ఆపేస్తామంటూ ఎన్నో రకాలుగా నన్ను టార్చర్ అంటే ఏంటో చూపించారండి టీడీపీ నాయకులు. అయినా సరే నేను లొంగలేదండి, ధైర్యంగా నిలబడ్డాను. టీడీపీ నేతల ఆగడాలను, వేధింపులను భరించలేక ఈ చిరుద్యోగి కళ్యాణి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తనకు దివ్యాంగుడైన పిల్లాడు ఉన్నాడని చెప్పినా సరే స్థానిక టీడీపీ నేతలు వదిలిపెట్టకుండా వేధింపులకు గురి చేశారని ఈమె ఆవేదన చెందుతున్నారు. నేను కరెక్ట్ గానే ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఉద్యోగానికి సంబంధించి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పినా సరే టీడీపీ మృగాలు వదిలిపెట్టలేదు. చిన్న ఉద్యోగి కదా అని కూడా చూడకుండా పదే పదే వెంటాడి వేధించారు. ఈమెపై తప్పుడు ఆరోపణలు చేయించి ఉద్యోగం సరిగా చేయడం లేదని పై అధికారులకు ఫిర్యాదులు చేయించారు. దాంతో ఆయా కళ్యాణి పురుగుమందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. సమయానికి ఈమె భర్త రావడం, ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది. ఫస్ట్ మేము ఇప్పించాము, 2వ మేమో 3వ మేమో కూడా ఇప్పించి నిన్ను రాజీనామా నిన్ను జాబ్లోంచి సస్పెండ్ చేసేలా నేను చేస్తామని బెదిరించారండి. ఇంకా వాళ్ళ టార్చర్ నేను భరించలేక, ఇంకా నా వల్ల కాక, నా భర్త లేని సమయంలో ఆదివారం ఉదయం 8 గంటలకి పురుగుల మందు తాగడం జరిగిందండి. నన్ను ఎన్నో రకాలుగా టార్చర్ పెట్టారండి, ఒక రకంగా కాదు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. రిజైన్ చేసేయమని, పథకాలు ఆపేస్తామని, రిజైన్ చేయకపోతే సస్పెండ్ చేయిస్తామని, లేకపోతే ఏదో ఒక ఆరోపణ తీసుకొచ్చి నిన్ను ఎలాగైనా సరే జాబ్లోంచి తీసేస్తామని ఆయన అన్నారండి. నువ్వు మర్యాదగా ఈ 1 తారీఖుకల్లా రాజీనామా చేసామన్నారండి. నేనైతే చేయను అన్నాను. నా మీద అలా లేనిపోయిన ఆరోపణలు తీసుకొచ్చారండి. నేను ఈ టార్చర్ అంతా భరించలేకే ఆదివారం ఉదయం 8 గంటలకు పురుగుల మందు తీసుకున్నానండి.
ఆయా ఆత్మాభిమానం చంపుకుని ఒక మెట్టు దిగి టీడీపీ నేతల కాళ్లు పట్టుకోవాలని కొందరు అధికారులు ఈమెకు సలహా ఇచ్చారంటే రాష్ట్రంలో ఎలాంటి భయానక పరిస్థితులు రాజ్యమేలుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సగటు పౌరుల గౌరవాన్ని, వారి ఉపాధిని దెబ్బతీస్తూ అత్యంత అసహ్యంగా అధికార టీడీపీ నేతలు చెలరేగి వ్యవహరిస్తున్నారనడానికి ఆయా కళ్యాణి పడుతున్న కష్టాలే నిదర్శనం. తెలుగుదేశం పార్టీ వచ్చాక అలా వచ్చిన నగ్గిన రోజునే అంగన్వాడీ వైసీపీలో వచ్చింది, మీకు ఆ పార్టీలో తిరిగారు, మీకు జాబ్ ఉండడానికి లేదు, జాబు మా వాళ్ళకి ఇచ్చుకోవాలి అన్నారండి. మా కార్యకర్తలకు ఇవ్వాలని రిజైన్ చేసామంటున్నారు. రిజైన్ చేసామంటే నిన్న మేడమ్స్ అందరూ అంగన్వాడీ పీడిఎం మేడం ఎవరో ఇక్కడికి మీటింగ్ పెట్టారు. నవజర్ల అంగన్వాడీ ఆఫీసులో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టాక అందరూ తిట్టి మీకు యూనియన్ ఉందండి వాళ్ళకి, ఆ యూనియన్కి చెప్పిందంట వాళ్ళు. యూనియన్ చెప్తే ఆ యూనియన్ చెప్పే పని ఏముంది, నువ్వు వాళ్ళ కాళ్ళు పెట్టుకోవాలి, తెలుగుదేశం వాళ్ళ కాళ్ళు పెట్టుకుని జాబ్ ఉంచమని అనాలి అన్నారండి. అంటే రాత్రి అంతమాను చాలా బాధపడిందండి. పొద్దున్నే 9 గంటలకి పాయిజన్ తాగింది. రిజైన్ చేయమంది ఎవరండి? రిజైన్ చేయమంది తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ నారాయణ ఇంకా సభ్యులు అండి, తెలుగుదేశం సభ్యులు 10 మంది ఉన్నారు. కళ్యాణి భర్త ఆంజనేయులు ఆటో డ్రైవర్. వీరికి 2 పిల్లలు. వారిలో ఒకరైన నతానియేలు దివ్యాంగుడు. తమ మాట వినకపోతే, రాజీనామా చెయ్యకపోతే కళ్యాణి కుమారునికి వస్తున్న దివ్యాంగుల పింఛన్ను కూడా ఆపేయిస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారంటే రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులు ఎలాంటివో సులువుగా అర్థమవుతోంది. ఆస్పత్రిలో కోలుకుంటున్న కళ్యాణిని మాజీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించి ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అరాచక పాలనకు కళ్యాణి కథ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ఘోరాలకు, నేరాలకు కొదవలేదు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ విధానాన్ని గోదావరిలో కలిపేసి అరాచకమే తమ రెడ్ బుక్ రాజ్యాంగ విధానమని ఘనంగా చాటుతోంది. టీడీపీ వాళ్లు దాడి చేస్తే కిమ్మనకుండా ఉండాలి. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు తిడితే పడాలి, వారు కొడితే కొట్టించుకోవాలి. ఊరు వదిలేసి పొమ్మంటే మారు మాట్లాడకుండా పెట్టే బేడా సర్దుకుని వెళ్లిపోవాలి. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. ఏంటి అన్యాయం అని నోరు విప్పి ఎదిరిస్తే చాలు, ఆ వెంటనే రివర్స్లో కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోలీసుల సహకారంతో లోకేష్ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్నారు. ఈ దృశ్యాలను తీసింది సాక్షి టీవీ కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు కాదు. ఈ దాడి దృశ్యాలను చిత్రీకరించి వాటికి మ్యూజిక్ తగిలించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది ఎవరో కాదు, స్థానిక టీడీపీ కార్యకర్తలు, నేతలే. ఎందుకిలా అంటే ఇదొక రకం శాడిజం. మమ్మల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరనే తెంపరితనం, దుర్మార్గ విధానం. మంత్రి లోకేష్ ఇచ్చిన భరోసా. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని కొత్త ఖండ్రిగ గ్రామంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న దాడులకు ఈ దృశ్యాలే సాక్ష్యం. వారం వారం ఆదివారం వచ్చిందంటే చాలు, దెయ్యం పట్టినట్టుగా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని, ఏదో విధంగా ఘర్షణ పెట్టుకుని తమ ఇండ్లపై దాడులు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. వైసీపీ టీడీపీ అనుకున్నాం, నువ్వు చేసినావు, నేను చేసినా, ఈ పార్టీ నువ్వు చేసినావు, నా పార్టీ నేను చేసినా. ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు నువ్వు గెలిచినావు, నీ పరంగా ఏదైనా సంపాదించి ఊరికి మంచి పని చేయి. ఏమే, ఊరికి మంచి పని చేసుకో, నువ్వు సంపాదించుకో. మీరు గెలిచిన టైంచి రోడ్ల మీద తాగేసి, ముందు తాగేసి పిల్లకాయలు పోవాలన్నా, పెద్దోళ్ళు స్కూల్కి ఆడ పిల్లకాయలు పోవాలన్నా, ఎక్కడ కంపెనీలకు పిల్లకాయలు పోవాలన్నా ఈ రోడ్ల మీద రౌడీజం చేస్తుంటే మేము మా భయపడి పిల్లకాయలు తీసుకుని కమిటీ తీసుకుని వెలిగితే ఏరా ఎన్ని రోజులు జరుగుతారు మీరు బైకుల మీద అని కామెంట్లు చేస్తా. మేము వాడు ఉండాలా లేదా దానికి మీరు దయచేసి మీరు ఎట్టి చర్య తీసుకుంటున్న ఊళ్ళో ఉండే అవకాశం నేరట్లు వస్తాయి. అది ఎందుకిలా చేస్తున్నారు? మా జోలికి రావద్దు అన్న పాపానికి మీదపడి టీడీపీ నేతలు కొడుతున్నారు. ఏదైనా పని మీద వైఎస్ఆర్సీపీ వాళ్లు రోడ్డు మీదకు వస్తే చాలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు సూటిపోటి మాటలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఏ పార్టీ అయినా గెలుస్తుంది, అది నార్మలే, వాళ్ళు పనులు చేసుకోవాలి. ఈ విధంగా దాడులు చేయడం అనేది అది ఊరికి నష్టం.
వాళ్ళు నువ్వేం చేస్తావు, ఎన్ని ఎన్ని కేసులు పెట్టుకుంటావు? అంటే ఇదే విధంగా మనసు చంపేస్తావు. ఇది ఎట్టయినా దీన్ని అరికట్టాలి సార్. ఆదివారం వచ్చిందంటే చాలు కొత్త ఖండ్రిగ టీడీపీ కార్యకర్తలు మద్యం తాగి కత్తులు, రాడ్లు, కర్రలు పట్టుకుని దాడులు చేస్తున్నారు. దాడులు, విధ్వంసాల విషయం తెలిసినా సరే పోలీసులు చూసి చూడనట్టు ఉంటున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ నేతలు స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన దాడుల దృశ్యాలను చూపినా సరే తొట్టంబేడు పోలీసులు పట్టించుకోవడం లేదు. దీనిపై బాధితుల ఆవేదనను మీరే వినండి. వీరు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయునికే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా రోజు కొట్టడం కంటే, రివర్స్ లో కేసులు పెట్టి వేధించడం కంటే ఒక్కసారిగా మా ప్రాణాలు తీసేయండని బాధితులు అడుగుతున్నారంటే వీరి ఆవేదన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మా మంది పని చేస్తారు, ధరం అయితే చెప్పండి. చంద్రబాబు నాయుడు నీకెట్ట ధరం ఉంటాడు చెయ్యి, మమ్మల్ని నిందిస్తావా, మమ్మల్ని చంపేస్తావా? ఇదే మేము వేడుకలేదు నిన్ను, నీకు ధరం ఎట్లుంటాడు చెయ్యి. మేము ఏదో ఒకటి చేసుకుని మా ఇళ్ళ కూడా చచ్చిపోతాము. అదే చంద్రబాబు నాయుడు వేడుకలేదు మేము. మీ ప్రభుత్వం వచ్చింది, మాకు రక్షణ ఉన్నదా లేదా? మేము ఉండాలా కాదా? మా ఊరి కాడ మేము ఉండాలా, మా ఇళ్ళ కాడ మేము ఉండాలా, లేదా చచ్చిపోమంటారా? ఇదే సార్ మీకు మేము చెప్పుకోండి విన్నపము. ఈ ధరం అయితే చేయండి, లేదంటే చచ్చిపోమంటే వాళ్ళు చెప్పి కూర్చు చంపింది మాకు. మేమేం చేయలేము, మేము పిడిగుట్లో ప్రాణం పెట్టుకుని మేము బతకలేము. ఇదే మీకు చెప్పుకున్నాం వినపం. మేము మాకు రక్షణ అయితే చేయండి, మేము ఇళ్ళ కాడ ఉండాలంటే. పోలీసు వాళ్ళకి దోడుకొని మేము కూడా పెట్టి మాకు కూడా ఉండండి, మాకు ధరం మీది. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఏడుకుంటున్నాము. నీకు ఆడబిడ్డ నేను ఉంటే, నా ఆత్మ నీకు ఉంటే, నా మనసు ఆడబిడ్డ మనసు నువ్వు అంగీకరిస్తే, నీకు ఒక ఆడబిడ్డ మన భార్య కళ్ళ ఉన్నదనుకుంటే నీకు నువ్వు ధర్మం మాకు చెయ్యి. చంద్రబాబు నాయుడు నేను ఏడుకొని మేము ఇదొకటే. నీకెట్ట ధర్మమో, నీకెట్ట న్యాయమో, నీకెట్ట ఇష్టమో అది చెయ్యి. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. బాధితులకు అండగా నిలవకుండా అరాచకం చేసేవారికే అండదండలందిస్తున్నారు. దాడులు తమపైనే జరిగాయని టీడీపీ కార్యకర్తలు రివర్స్ లో ఆరోపణలు చేస్తూ ఆస్పత్రిలో చేరి దొంగ ఏడుపులు ఏడుస్తుంటే అదే కరెక్ట్ అంటున్నారు. వారి మాటే వింటున్నారు. ఆస్పత్రికి వెళ్లి మరీ వారిని పరామర్శిస్తున్నారు. అంతేకాదు, నిజమైన బాధితులపైనే రివర్స్ లో కేసులు పెడుతున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. మమ్మల్ని ఏం చేయమంటావన్నా చంద్రబాబు అన్న? ఎందుకంటన్నా మమ్మల్ని ఎట్లా కాపాడుతావా, లేదా మమ్మల్ని చంపిమని అన్ని ఇస్తావా? నువ్వు ఎడ చేసినా నీ ఇష్టమేనన్నా. అన్నా సుగీర్ అన్న, ఎడ చేసినా నీ ఇష్టమేనన్నా సుగీర్ అన్న. దయచేసి దండం పెడుతున్నానన్నా సుగీర్ అన్న. అన్నా ఈ ఊరు బయటనే మేము సుగీర్ అన్న, మాకు మిమ్మల్ని చంపిమని హామీ ఇచ్చినాడని చెప్తున్నారన్న వాళ్ళు. అన్నా ఇదేనంటన్నా దారుణమా? చెప్పన్నా, మేము బిడ్డలో పాపలు ఉన్నారు కదన్నా, మేమేనా అలాకని పెద్దగా, లేదంటే ఇది చెయ్యాలని కానీ మాకు కానీ రాసి పెట్టునిందని మేము పాపలు అయిపోవాలా, వెళ్ళాలా ఊరుకొని చెప్పన్నా. గున్నయ్యే వచ్చి పుట్టిస్తున్నాడన్నా, ఈడియా పెట్టున్నామన్నా, ఈడియా కూడా ఉన్నదన్నా. దాంట్లో తప్పు అయితే మేము దేనికైనా మీరైనా వచ్చి చంపించన్నా. మీరు ఒక అధికారి కాబట్టి మీరు ఏది చేసినా మీ ఇష్టమేనన్నా. మమ్మల్ని కాపాడతారా, లేదంటే మమ్మల్ని బిడ్డలో పాపలు మేము ఈ మాదిరిగా కాడస్తల్లో పోలీస్ స్టేషన్ కాడ పడిగాకులుగా ఇవ్వమంటారా? ఏమయ్యా నేను ఎస్ఐని అడిగితే మాకు తెలవద్దని అంటున్నారు, ఈవెన్ కానిస్టేబుల్ని అడిగినా మాకు తెలవదు, మీరు ఏమన్నా చేసుకోబోండి అంటున్నారు. మమ్మల్ని మాటే పట్టించుకోవటం లేదు. ఇది రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల కష్టాలు. అధికార టీడీపీ నేతలు, కార్యకర్తలు పాడిందే పాట, ఆడిందే ఆటగా రెచ్చిపోతూ అరాచకం సృష్టిస్తున్నా పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి లోకేష్ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగమే తమకు ఆమోదయోగ్యమన్నట్టుగా పోలీస్ అధికారులు భావించడం రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రజాస్వామిక పాలనకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో రావణ కాష్టం రగులుతోంది. చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై కత్తులు, రాడ్లతో విరుచుకుపడి ప్రాణాలు తీస్తున్నారు. మరోవైపు టీడీపీ మేనిఫెస్టో అమలు కావడం లేదు. సూపర్ 6 పేరు మీద ఇచ్చిన హామీలకు మంగళం పాడారు. దానిపై చర్చ జరగకుండా ప్రజలు ఆ హామీల గురించి ఆలోచించకుండా చేయడానికి నిత్యం దాడులు చేస్తూ రాష్ట్రంలో అరాచక పాలనకు తెగబడుతున్నారు. 2 నెలల క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 నెలలుగా ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంలో దాడులే దాడులు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకోకుండా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల లక్ష్యంగా అధికార టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం తెలుగుదేశం నేతలు కార్యకర్తలు హింసకు పాల్పడుతున్నారు. మనం చూస్తున్న ఈ దృశ్యాలు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని అనంతపురంలోని వాటర్ బేస్ కంపెనీ ఉద్యోగులపై టీడీపీ నేతలు కార్యకర్తలు చేసిన దాడికి సంబంధించినవి. రొయ్యల ఫీడ్ ఉత్పత్తి చేసే వాటర్ బేస్ కంపెనీలో 150 మంది వరకు రోజువారీ లేబర్స్ పనిచేస్తున్నారు. వారిని తీసేసి టీడీపీ కార్యకర్తలు సూచించిన వారిని దినసరి కూలీలుగా పెట్టుకోవాలనే డిమాండ్ తెర మీదకు తెచ్చారు స్థానిక టీడీపీ నేతలు. 10 రోజుల్లో ఆ కూలీలను తొలగించి తాము చెప్పిన వారిని పెట్టుకోవాలని బెదిరించారు. వెంటనే కుదరదని, కొంత సమయం పడుతుందని కంపెనీ వారు చెప్పినా సరే వారి మాటల్ని వినకుండా కంపెనీపై దాడులు చేశారు. రాష్ట్రంలో తమ మాట వినని పరిశ్రమలపై టీడీపీ నేతలు దాడులు జరుపుతున్నారని, వాటిని తక్షణమే ఆపాలని సిఐటియు నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పరిశ్రమలపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదని వారంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సర్వత్రా అశాంతి నెలకొందని, కార్మికుల మధ్య చిచ్చు పెట్టి అధికార పార్టీ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని వారు మండిపడుతున్నారు. కానీ నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అశాంతి, అట్లాగే చిరు ఉద్యోగుల యొక్క వాళ్ళ మీద వేధింపులు అనేవి తీవ్రంగా ఉన్నాయి. సరే, కొత్త ప్రభుత్వం మనం విమర్శించడం మంచిది కాదని చెప్పి సిఐటియుగా మేము నెల రోజులు ఆలోచించాం. కానీ వీళ్ళ దూకుడు మాత్రం చాలా ఎక్కువగా కార్మికుల మీద, చిరు ఉద్యోగుల మీద. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి బస్సుని, వర్కర్స్ వచ్చేటటువంటి బస్సుని 2 కిలోమీటర్ల దూరమే ఆపి, మేము అధికారంలోకి వచ్చాము, మీరు ఇంకా రేపటి నుంచి ఈ ఫ్యాక్టరీలోకి వచ్చేదానికి లేదు, వర్కర్లు అందరం మేమే ఉంటాం, చిన్న చిన్న కాంట్రాక్టులు ఇవన్నీ కూడా మేమే తీసుకుంటాం అనేటటువంటి ధోరణి ప్రదర్శించారు. ప్రదర్శించడమే కాదు, దౌర్జన్యం చేశారు ఆ కార్మికుల మీద. ఇది విచారించేదానికి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే ఏజీఎం మీద భౌతిక దాడి చేసి భయభ్రాంతులకి గురి చేశారు. ఇదేమి చర్య అని చెప్పి మేము గౌరవ ఎమ్మెల్యే గారిని, మంత్రుల్ని, కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్, ఎస్పీ గారులను అడుగుతా ఉన్నాం. కూటమికి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు బరితెగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సానుభూతి పరులపై ప్రతి నియోజకవర్గంలో విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు. మంత్రి లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ అత్యంత హేయంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యనే పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషీద్ను అత్యంత దారుణంగా నడి రోడ్డుపై నరికి చంపేశారు. రషీదు హత్య మరవక ముందే పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గీదా సామిరెడ్డిపై దాడి చేశారు. కాళ్ళు చేతులు విరిచేశారు. దాదాపుగా చంపేసినంత పనిచేశారు. గీదా సామిరెడ్డి 4 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. చాలా మంచి వ్యక్తిగా ఆయనకు ప్రజల్లో పేరుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన నాటి నుంచి పార్టీలో బాగా యాక్టివ్గా ఉన్నారు. అదే తెలుగుదేశం నేతల కడుపు మంటగా మారినట్టుంది. పెద్ద పెద్ద రాడ్లు, కర్రలతో సామిరెడ్డి కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు. కారులో ఉన్న సామిరెడ్డిని బయటికి లాగి దూరంగా తీసుకువెళ్లి ఆయన కాళ్లపై విచక్షణారహితంగా ఇనుప రాడ్లతో దాడి చేశారు. కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. మరో ఇద్దరు సామిరెడ్డి 2 చేతులను పట్టుకుని వాటిని వెనక్కి తిప్పేసి విరిచేశారు. వెంటనే స్థానికులు స్పందించి సామిరెడ్డిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల హింసోన్మాదాన్ని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఖండించారు. ఎన్నికలు అయ్యేంత వరకు రాజకీయంగా మాట పట్టింపులు ఉంటాయని, ఆ తర్వాత అందరూ కలిసిపోయేలా పెదకూరపాడులో పరిస్థితులుండేవని, ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవని ఆయన ఆవేదన చెందారు. ఎప్పుడు కూడా గతంలో ఎలక్షన్లు ఎన్నో ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్ జరిగినా కూడా ఆ రోజు ఎలక్షన్ తెల్లారి అట్లా ఉండేది. కానీ ఈ ఎలక్షన్స్ ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇన్ని రోజులు కూడా మరి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినా కూడా ఇన్ని గ్రామాల్లో కొట్లాట్లు, గొడవలు అనేది ఇప్పుడే ఉండటం జరిగింది. ముఖ్యంగా సామిరెడ్డి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న సామిరెడ్డి ఎక్కడో కూడా వివాదాలకి వాని వ్యక్తి, అందరికీ మరి సాయం చేసే వ్యక్తి. మరి ఈ రకంగా 2 కాళ్ళు 2 చేతులు తిరగొట్టి కావాలని ఒక పథకం ప్రకారం సామిరెడ్డిని నరకడం అనేది దారుణమైన పరిస్థితి. ఇది కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు. వారిలో హింసోన్మాతం కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నేత రషీద్ను అత్యంత దారుణంగా హత్య చేశారు తెలుగుదేశం గూండాలు.
వైఎస్ఆర్సీపీ నేత రషీద్ను తెలుగుదేశం నాయకుడు జిలానీ హత్య చేసేటప్పుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అత్యంత భయానకమైన ఆ వీడియో చూసి దేశవ్యాప్తంగా జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనను సభ్య సమాజం అసహ్యించుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఘటనలు. చంద్రబాబు ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అసలు రాష్ట్రంలో బతికే పరిస్థితులు ఉన్నాయా అనిపించేలా దాడులు, విధ్వంసాలు జరుగుతున్నాయి. ఇసుక దందాలు, పేకాట కోసం ఏకంగా ఎమ్మెల్యేనే డిమాండ్ చేయడం, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ రాజ్యాంగం 3 మర్డర్లు 6 దాడులు అన్నట్లుగా అప్రతిహతంగా అమలవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.